ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పిల్ల పెళ్లి కూడా చూడలేని దురదృష్టవంతుడిగా ఇక్కడే ఉండిపోవాలా? ఏంటన్నయ్యా ఇది? ఊరుకోత్త, నాన్నకి ప్రాణాపాయం తప్పింది. 2-3 రోజుల్లో కోలుకుంటాడని డాక్టర్ గారు చెప్పారు. నిన్ను చూడ్డానికి రావాలనుకున్న ప్రతిసారి రాలేకపోయాను. ఎందుకంటే ఇంట్లో నుంచి అడుగు బయట పెడదామంటే మీ బావ వాళ్ళు అడ్డుపడ్డారన్నయ్యా. ఇప్పుడు శివపార్వతిని బ్రతికించుకోవడానికి దాన్ని తీసుకొచ్చినందుకు మా అన్నయ్యని చూసే అదృష్టం దక్కిందనుకోవాలా? ఏంట్రా ఇదంతా? అత్తయ్య, ఊరుకో. అత్తయ్య ఊరుకో అత్తయ్య. రాయ్, ఎవరు మీరు? అయ్యా మేము. ఏంటి మాస్కులు పెట్టుకొని వచ్చారు? మాకు కూడా దగ్గు జ్వరం ఉన్నట్టు ఇట్లా వచ్చామయ్యా. రాయ్, కర్ణని బ్యాట్ అనుకోవాలి, మళ్ళీ మావయ్య తలని బంత్ అనుకోవాలి. 6 కొట్టినట్టు కొట్టాలరా. అప్పుడు కొట్టుంటే స్పాట్లోనే పోయేవాడు. మీరేమో చింత పువ్వు రాలినట్టు కొట్టారు. బలంగానే కొట్టామయ్యా. ఇంకో దెబ్బ కొట్టేలోపు కింద పడిపోయాడు. ఈ లోపున జనం రావడంతో అక్కడి నుంచి పారిపోయి వచ్చేసాం. ఏ మాత్రం అవకాశం దొరికినా మళ్ళీ మావయ్య ఈ జన్మలో లేవకూడదు. డాక్టర్లు నర్సులు తిరుగుతూనే ఉంటారయ్యా. అర్జెంటుగా పని ముగించేయమని కాదు, ప్రయత్నించండి. నా ప్రయత్నంలో నేను ఉంటా. మీకు వీలు పడకపోయినా మళ్ళీ మావ స్పృహలోకి వచ్చే లోపు శ్రీవల్లి మెడలో తాలి కట్టేయాలి. అప్పుడు గాని నేను బతికి బయటపడ్నా. అలాగే అయ్యా. ఎక్స్క్యూజ్ మీ, మీరు అబార్షన్ అయిన పేషెంట్ తాలూకా అండి? లేదు మేడం. సారీ. చెప్పింది గుర్తుంది కదా, జాగ్రత్తగా చేయండి. అలాగే అయ్యా. మేడం, మీ అమ్మాయి స్పృహలోకి వచ్చింది, మీరెళ్ళి చూడొచ్చు. భగవంతుడా, నా బిడ్డను బ్రతికించావు. నువ్వున్నావు స్వామి, నువ్వున్నావు. అమ్మ శివ, శివ నా తల్లి. పెద్దమ్మా, ఏంటిది? తాళి నా మెడలో ఎందుకుంది? గౌరక్కని చంపిన దుర్మార్గుడు నా మెడలో ఈ పసుపు తాడు కడితే నాకు పాడి కట్టడమే మంచిదని నేను విషం తాగాను. నేను చచ్చినా బాగుండేది కదా.
వాడు కట్టిన పసుపు కొమ్ముని నా మెడలో వేసుకుని తిరగాలా? జీవోత్సవంలా పడుండాలా? ఆ దుర్మార్గుడితో నేను కాపురం చేయాలా? ఇంత ఘోరం జరుగుతున్నా మీరు ఎందుకు చూస్తూ ఉండిపోయారు? ఆవేశపడకు శివ, నేను చెప్పేది విను. ఆ తాళి కట్టింది ప్రదీప్ కాదమ్మా, గంగా గంగా గంగా. శివ, నీకిష్టం లేని పెళ్లి జరుగుతుందని ప్రాణాలే తీసుకోబోయావు. నిన్ను హాస్పిటల్కి తీసుకొచ్చి బ్రతికించాలని అన్నయ్య ప్రయత్నించాడు. ఈ లోపు తిరుపతత్త తలుపు గడియ వేసింది. మిమ్మల్ని బయటికి వెళ్ళనివ్వలేదు, మావయ్య వాళ్ళని లోపలికి రానివ్వలేదు. చావు బతుకుల్లో ఉన్న నీ మీద కనీసం కనికరం కూడా చూపించకుండా నీ శవానికైనా తాళి కట్టమని మావయ్య వాళ్ళు గొడవ చేశారు. ఆడపిల్లల్ని అవమానించేవాడు కాదమ్మా, అభిమానించేవాడు, గౌరవించేవాడు భర్తగా రావాలి. అలాంటి వాడు ఎక్కడి నుంచో రాడు. చిన్నప్పటి నుంచి నీకు బావగా ఉన్నవాడు. చెల్లెళ్ళని అపురూపంగా చూసుకునేవాడు. భార్యని అపురూపంగా చూసుకుంటాడని గంగని నీ మెడలో ఆ పసుపు కొమ్ము కట్టమని నేనే చెప్పాను. నా చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు అయిన తర్వాతే నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను శివ. కానీ నీ జీవితం అన్యాయం అయిపోతుందని, అక్కర్లేని వ్యక్తుల చేతుల్లో నువ్వు బలైపోతావని తిరుపతి అత్త వేడుకుంది. నీ ప్రాణం నిలబెట్టడమే కాదు, నీ భవిష్యత్తును కూడా కాపాడుకోవడం మంచిదని అత్త మాటని కాదనలేకపోయాను. నీ అనుమతి లేకుండా నీ మెళ్ళో పసుపు కొమ్ము కట్టినందుకు నీకు కోపం వస్తే క్షమించు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.